ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎపిసోడ్లోకి వెళ్తే వసుంధర అంటుంది, ఏంట్రా పాపం లక్ష్మికి కష్టం. మిత్రతో సంయుక్తలా ఉన్న లక్ష్మి ఎలా మేనేజ్ చేస్తుంది? అటు జున్ను లక్కీల ముందు అందరి ముందు సంయుక్తలా ఉంటుందా, లక్ష్మిలా ఉంటుందా? ఎలారా, అసలే మిమ్మల్ని గుడికి కూడా రమ్మంది కదా అని చెప్పి వసుంధర అంటూ ఉంటే, ఏమో అమ్మ, లక్ష్మి ఆ మాత్రం తను క్లారిటీ ఇచ్చింది మమ్మల్ని అయితే గుడికి రమ్మని. ఇక తను ఎలాగైనా మేనేజ్ చేస్తుంది, నాకు తన మీద నమ్మకం ఉంది. ఇక నేను కూడా ఉన్నాను కదమ్మా, ఎలాగోలా నేను కూడా సపోర్ట్ చేస్తాలే లక్ష్మికి అని చెప్పి అర్జున్ అంటూ ఉంటే, ఏంటోరా పాపం లక్ష్మికి ఫస్ట్ నుంచి కష్టాలే జీవితంలో. అసలు ఎప్పుడు కంటిన్యూగా సంతోషం అంటూ లేదు. ఆ దేవుడు ఎప్పుడు ఏదో ఒక పరీక్షలు పెడుతూనే ఉన్నాడు, ఇప్పటికీ కూడా పెడుతూనే ఉన్నాడు. ఎప్పుడు వస్తాయి సంతోషాలు తన జీవితంలో అని చెప్పి అంటూ ఉంటుంది వసుంధర. ఖచ్చితంగా వస్తుందమ్మా అని చెప్పి ఇక అంటూ ఉంటాడనమాట అర్జున్. మరోపక్క మిత్ర సంయుక్త వాళ్ళ గుడికి రీచ్ అవుతారనమాట. ఇక కారులోంచి మిత్ర సంయుక్త ఇటు జాను లక్కీ దిగుతారు. ఇక పద లోపలికి వెళ్దాం గుడిలోకి అని చెప్పి లక్కీ చేపట్టుకొని మిత్ర లోపలికి తీసుకెళ్ళగానే ఇక అప్పుడు జాను అంటుంది, అక్క నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? అసలు ఒకే టైంలో నువ్వు లక్ష్మిలాగా సంయుక్తలాగా ఎలా ఉంటావు చెప్పక్క అని చెప్పి అనగానే అప్పుడు లక్ష్మి అంటుంది, ఏమో జాను అదంతా ఏం ఆలోచించలేదు. ప్రజెంట్ లక్కీ దగ్గర ఫొటోస్ ఉన్నాయి మనవి. ఇక తను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తే ఇంకేమైనా ఉందా? అందుకే ముందు లక్కీకి ఇక్కడ జున్ను వాళ్ళ అమ్మ వేరే సంయుక్త వేరే అని చెప్పి తనకి క్లారిటీ రావాలి, అందుకే ఈ డెసిషన్ తీసుకున్నాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు జాను అంటుంది, అది సరే అక్క, కానీ వాళ్ళకి ఇప్పుడు క్లారిటీ ఇవ్వాలని చెప్పి ఇప్పుడు నువ్వు కష్టం కొని తెచ్చుకోవడం ఎందుకు? ఎందుకంటే అసలు ఇప్పుడు ఈ స్టేజ్లో ఇప్పుడు ఇట్లా ఉండడానికి మనం ఎంత కష్టపడ్డామో తెలుసు కదా నీకు. మళ్ళీ అంత బూడిదలో పోసిన పన్నీర్లాగా అయిపోతుందక్క, కొంచెం చూసుకో ఆలోచించుకో అక్క అనగానే, అది తెలుసు కానీ ఎలాగైనా మేనేజ్ చేయాలి అని చెప్పి అంటుంది లక్ష్మి. మరో పక్క ఇక గుళ్ళో దేవుడి దర్శనం చేసుకుంటూ ఉంటారనమాట. ఇటు ఖుషి వాళ్ళ ఫ్యామిలీ, మిత్ర, లక్కీ, దేవ్యాని, మనీషా, జాను అలాగే లక్ష్మి ఇక అందరూ అక్కడే ఉంటారు. ఇక అప్పుడు పంతులు గారితోని పెళ్లి కూతురు వాళ్ళ తండ్రి ఇలా అంటారు, పంతులు గారు మేము పెళ్ళికి రిలేటెడ్ షాపింగ్ చేయదలుచుకునే టైంకి పిల్లలు తుమ్మారు, ఇక ఇలా అడ్డు వచ్చింది, ఇక అందుకే ఏమైనా అరిష్టం ఏమైనా జరుగుతుందేమో, మీ దగ్గర పరిష్కారం ఉంటుందన్నట్టుగా వచ్చాము అనగానే ఇక పంతులు గారు అంటారు, సరే నా దగ్గర ఒక పరిష్కారం ఉంది. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు గుడి చుట్టూ 108 ప్రదక్షిణాలు చేయాలి, ఆ తర్వాత స్వామివారికి అర్చన చేస్తే సరిపోతుంది, ఏ దోషం ఉండదు అని చెప్పి అనడంతో ఇక అప్పుడు పెళ్లి కూతురు అంటే ఖుషి వాళ్ళ అమ్మ అంటుంది, అలాగే పంతులు గారు, అయితే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ప్రదక్షిణాలు చేస్తారు, ఇక నా తరపు నుంచి స్వామివారికి అర్చన చేయిస్తాను సరిపోతుంది కదా అని చెప్పి అంటూ ఉంటే ఇక ఇటు పక్క ఉన్న ఖుషి, ఏంటి మోమ్ 108 ప్రదక్షిణాలు చేశాక నేను మళ్ళీ బ్రతుకుంటానా? అసలు ఏంటి మోమ్ ఇదంతా ఈ రోజుల్లో అనగానే ఇటు పక్క నుంచి దేవి అని, అదేంటమ్మా ఇది నీ పెళ్లి కోసం నీ ఫ్యూచర్ కోసమే కదా అని చెప్పి అంటూ ఉంటే, అయ్యో ఆంటీ పెళ్లిలో 3-4 గంటలు కూర్చోవడం గురించే నేను అమ్మో అన్నట్టుగా ఆలోచిస్తూ ఉన్నాను, ఇక ఈ 108 ప్రదక్షిణాలు ఇవన్నీ ఏంటంటీ అని చెప్పి అంటూ ఉంటుంది ఖుషి. పంతులు గారు, ఇందులో ఏం కష్టం ఉందమ్మా, అసలు పురాణాల్లో ఎన్ని కథలు ఉంటాయి భర్త కోసం భార్య చేసేది, అసలు ఇలా చాలా ఉంటాయి చెప్పుకుంటూ పోతే అనగానే, పురాణాలు ఇవన్నీ పక్కన పెట్టండి, ఈ రోజులో ఇవన్నీ ఏంటి అని చెప్పి ఖుషి అంటూ ఉంటే ఇటు పక్క దేవి అని, అయ్యో ఖుషి నువ్వు పురాణాలు అవన్నీ కూడా అవసరం లేదు, ఈ రోజుల్లో నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మా మిత్ర భార్య లక్ష్మి ఉందే, అసలు తను ఉన్నప్పుడు అసలు మిత్రని ప్రతి గండం నుంచి తనే కాపాడేది, వెనకడుకు వేసేదే కాదు అని చెప్పి దేవి అని లక్ష్మి గురించి చెప్తూ ఉంటే ఇక మిత్రకి అన్నీ గుర్తొస్తూ ఉంటాయి, లక్ష్మి నిజంగా నా కోసం ఎంత కష్టపడింది, ప్రతిసారి తనే కాపాడింది అని చెప్పి ప్రతి సీన్ అంతా గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఒక దేవ్యాని అంటుంది, అసలు ఆ గండాలు తనే కాపాడడం కాకుండా ఆ తర్వాత పూజలు ఎన్ని చేసేదో, వెనకడుగు వేసేదే కాదు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు మనీషా, ఆంటీ ఇప్పుడు లక్ష్మి గొప్పతనం ఏమైనా చెప్పడం అవసరమా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు దేవ్యాని, అబద్ధాలు చెప్పడం గురించి ఆలోచించలేమో కానీ నిజాల గురించి ఒక్కొక్కసారి ఫ్లోలో ఇలా వచ్చేస్తే మనీషా ఆపుకోలేము అని చెప్పి దేవ్యాని చెప్తూ ఉంటే వివేక్ కూడా, అయినా మా అమ్మ చెప్పింది నిజమే కదా లక్ష్మీ వదిన గురించి అనగానే ఇక అప్పుడు మనీషా, అబ్బా ఆపుతారా మీ లక్ష్మి దండకము, ఇక్కడికి వచ్చినా కూడా ఈ లక్ష్మి గోలే, అయినా ముందు ఆ ప్రదర్శనల గురించి దాని గురించి ఆలోచించండి అని చెప్పి మనీషా అంటూ ఉంటే ఇటు పక్క నుంచి ఇక ఖుషి, చూడండి నేనైతే ఆ 108 ప్రదక్షిణాలు చేయలేను అని చెప్పి చెప్పేస్తుంది మొహం మీద, అంటే చిన్నప్పటి నుంచి కష్టం తెలియకుండా పెరిగిందిలే అని చెప్తూ ఉంటుంది ఖుషి వాళ్ళ అమ్మ. ఇకప్పుడు దేవి అని, మరి ఇప్పుడు ఏం చేద్దాము అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు ఖుషి వాళ్ళ అమ్మ పంతులు గారిని అంటుంది, పంతులు గారు అత్యవసర పరిస్థితిలో మన తరపున ఇంకెవరైనా చేస్తారు కదా, అలా ఎవరైనా చేయొచ్చా అనగానే, చేయొచ్చమ్మా మరి మీ ఇష్టం అన్నట్టుగా చెప్తూ ఉంటారు పంతులు గారు. ఇకప్పుడు పోనీ మీరు చేస్తారా అమ్మాయి తరపున అని చెప్పి పంతులు గారు ఖుషి వాళ్ళ అమ్మని అంటూ ఉంటే, అమ్మో నాకు మా ఆయనకి మోకాలు నొప్పులు, మేమైతే చేయలేము, దేవి అని నువ్వేమైనా చేస్తావా అనగానే, అమ్మో లేదండి అని చెప్పి దేవి అని కూడా తప్పుకుంటుంది. ఆ తర్వాత ఖుషి వాళ్ళమ్మ ఇటు లక్ష్మిని చూసి, ఈ అమ్మాయి అయితే అమెరికా పిల్ల, ఈ అమ్మాయి వాళ్ళైతే అస్సలు అవ్వదు, మనీషా నువ్వేమైనా చేయగలుగుతావా అని చెప్పి అనగానే అప్పుడు ఇక మనీషా అంటుంది ఖుషి వాళ్ళ అమ్మతోని, ఏంటండి మీకు నేను ఎలా కనిపిస్తున్నాను, మీ అమ్మాయి ఏమో చిన్నప్పటి నుంచి కష్టం తెలియకుండా పెరిగిన పిల్ల, మేమేమో చిన్నప్పటి నుంచి కూలి పనులు చేసుకుంటూ పెరిగామా, ఏమనుకుంటున్నారు అని చెప్పి అంటుందన్నమాట మనీషా.
ఇలాంటి పిచ్చి లింకులు నా దగ్గర పెట్టకండి అని చెప్పి మనీషా చెప్పేస్తుంది. ఆ తర్వాత ఇంకిప్పుడు ఎవరు చేస్తారు అని చెప్పి చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడు లక్కీ వచ్చి పోనీ నన్ను చేయమంటారా, చిటికలో చేసేస్తాను 108 ప్రదక్షిణాలు అని చెప్పి అనగానే అప్పుడు ఖుషి వాళ్ళ అమ్మ అంటుంది, వదిలే అమ్మ, అసలు ఇదంతా కూడా నీ తుమ్ము వల్లే, మళ్ళీ ఆ ప్రదక్షిణాలు చేస్తూ కూడా తుమ్మావనుకో ఇంకా అదొకటి ఎందుకులే అమ్మ అని చెప్పి ఆ తర్వాత జాను చూసి, ఇదిగో అమ్మాయి, నువ్వు అడిగినా చేయవు అని చెప్పి తెలుసులే, కానీ నీకు డబ్బులు ఇస్తాను చేసి పెడతావా అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు చూస్తూ ఉంటుందన్నమాట జాను, ఏంటి ఈవిడ ఇలా అంటుంది అన్నట్టుగా. ఇక అప్పుడు దేవి అని అంటుంది మనీషాతోని, ఇదేంటి, నాకు డబ్బు మనుషులే కావాలనుకున్నాను మనీషా, కానీ డబ్బు మనుషులు మరీ ఇంత దరిద్రంగా ఉన్నారేంటి, మరి ప్రదక్షిణాలు కూడా డబ్బులు ఇచ్చి చేయించుకోవడం ఏంటి మనీషా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు మనీషా, ఏరుకోరి ఎంచుకున్నారు కదా మీరే, ఇప్పుడు ఎందుకు నా చెవులు కోరుకుంటున్నారు అని చెప్పి అంటుంది మనీషా. ఇటు పక్క ఖుషి వాళ్ళమ్మ, చెప్పమ్మాయి, ఎంత కావాలన్నా అంత డబ్బు పడేస్తాను, చెప్పు చేస్తావా ప్రదక్షిణాలు అనగానే అప్పుడు జాను ఉంటుంది, మీ డబ్బు నాకేం అవసరం లేదు, మంచి కోసం నేను ఏదైనా చేయడానికి ముందుగానే సిద్ధంగానే ఉంటాను, నాకు మీ డబ్బు అవసరం లేదు, ప్రదక్షిణాలు అయితే చేస్తాను అనగానే అప్పుడు ఖుషి, అమ్మయ్య, నా ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు పంతులు గారు, ఈ రోజుల్లో ఏంటో అందరి పిల్లలు షార్ట్ కట్లు వెతుక్కుంటున్నారు, సర్లేండి అని చెప్పి ఇక ఆయన కూడా పూజ కానిస్తూ ఉంటారు. ఇక ఇటు పక్క వివేక్ జానులు ఇక ప్రదక్షిణాలు చేస్తూ స్టార్ట్ చేస్తారనమాట. ఇక అప్పుడు లక్ష్మి అనుకుంటుంది మనసులో, భగవంతుడా, ఎవరిని ఏ గూటికి చేర్చాలో నీకు బాగా తెలుసు, వీళ్ళిద్దరి చేత ప్రదక్షిణాలు చేయించుకోవాలి అని చెప్పి నువ్వు అనుకున్నావు, కానివ్వు అని చెప్పి అనుకుంటుంది. ఆ తర్వాత అవును మిత్రగారు ఎక్కడున్నారు అని చెప్పి వెతుకుతూ ఉంటుంది లక్ష్మి. మరోపక్క మిత్ర ఒక దగ్గర నించొని ఇక లక్ష్మి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇందాక దేవి అని చెప్తుంది కదా లక్ష్మి ఎంత ఇదిగా కష్టపడింది మిత్ర కోసం అని చెప్పి ఇక అది ఆ మాట తలుచుకుంటూ ఉంటాడు మిత్ర. అప్పుడే సంయుక్త వచ్చి మిత్ర గారు ఏం ఆలోచిస్తున్నారు అనగానే, ఏం లేదు సంయుక్త గారు అని చెప్పి మిత్ర అంటూ ఉంటే, ఏంటి గతం ఏమైనా గుర్తొచ్చిందా మీకు అని చెప్పి అంటూ ఉంటుంది లక్ష్మి. అలాంటిదే, నా భార్య గురించి ఆలోచిస్తున్నాను అనగానే, దేవి అని పిన్ని అంత ఇదిగా చెప్పారు కదా మీ భార్య గురించి, అంత గొప్పగా చెప్పారు, నిజంగా మీ భార్య అంత గొప్పగా పూజలు అవన్నీ చేసేదా మీకోసం అని చెప్పి సంయుక్త అంటూ ఉంటే అప్పుడు మిత్ర అంటాడు, దేవి అని పిన్ని చెప్పింది చాలా తక్కువ, నిజంగా ఎంత గొప్పగా అభిమానం చూపించేదో అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు. సంయుక్త అంటుంది, అసలు మీరు అంత ప్రేమించింది నా భార్య లక్ష్మి, అన్ని పూజలు చేసింది నా కోసం అని చెప్పి చెప్తున్నారు, ఓకే బాగానే ఉంది, మరి మీ భార్య మోసం చేసింది అది ఇది అని చెప్పి మీరే అంటున్నారు, మరి అంత ప్రేమించిన భార్య మోసం ఎలా చేస్తుంది అది చెప్పండి, అది ఆలోచించలేదా అని చెప్పి అడుగుతుందనమాట సంయుక్త. మరో పక్క మనీషా దేవి అని నీ పక్కకు తీసుకొచ్చి, అసలు ఆంటీ ఏంటంటే మీరు కుదురుగా ఉండరా అని చెప్పి అంటూ ఉంటుంది, నేనేం చేశాను అని చెప్పి అంటుంది దేవి అని. ఇప్పుడు లక్ష్మి అంటుంది, ఎందుకంటే అసలు ఎప్పుడైనా చెప్పాలనుకుంటే లక్ష్మి గురించి తను చేసిన దరిద్రాల గురించి చెప్పాలి, కానీ మంచి గురించి చెప్తే ఇప్పుడు మళ్ళీ మిత్రకి పాత జ్ఞాపకాలన్నీ తన బుర్రలో అన్ని తొలుస్తూ ఉంటాయి. అసలు మిత్రకి నాకు ఇంకా పెళ్ళే కాలేదు, మీరు ఇంకా కాస్త ఉన్న బంధం కూడా తెంచేలాగున్నారు, మీ కొడుకు పెళ్ళితే సరిపోతుందా, నాకు మిత్రకి కూడా పెళ్ళి అవ్వాలి కదా, ఎందుకు దూరం పెంచాలని చూస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటే, అంటే కావాలని కాదులే మనీషా అని చెప్పి దేవి అని అంటుంది, మీరు కావాలని చేయకపోవచ్చు, ఇంటెన్షనల్గా చేయకపోవచ్చు, కానీ జరిగేది అసలు ఎలా ఉంటుందో ఆలోచించండి అని చెప్పి మనీషా అంటూ ఉంటే, సారీ, ఇంకెప్పుడు అసలు లక్ష్మి మంచి గురించి ఇంకెప్పుడు మాట్లాడను, ఐ ప్రామిస్ అని చెప్పి చెప్తేవి అని అంటుంది. మరో పక్కన ఇక్కడ సంయుక్త అడుగుతుంది మిత్రతోనే, చూడండి మిత్రగారు, ఒక్కొక్కసారి మనుషులు అలా తప్పులు అవుతాయి, ఆ తప్పు ఏంటనేది మనం ఆలోచించుకోవాలి, అది వాళ్ళు నిజంగా ఇంటెన్షనల్గా చేశారా, దాని వెనకాల అర్థం ఉందని తెలుసుకోవాలి. ఇప్పుడు చూడండి, మనకు ఒక దెబ్బ తగిలితే దానికి మందు రాస్తాము, ఇప్పుడు ఆ మందుని మనం తప్పు పట్టకూడదు కదా, అలాగే మీరు ఆలోచించుకోండి, లేకపోతే మీరు ఒక్కొక్కసారి మనం ఎంతో ప్రాణంగా ప్రేమించిన వాళ్ళని కూడా వదులుకోవాల్సి వస్తుంది, నేను మాట్లాడింది తప్పు అనుకుంటే వదిలేసేయండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సంయుక్త. పక్క వివేక్ జాను ఇద్దరు ప్రదక్షిణాలు చేస్తూ ఉంటే వివేక్ అంటాడు, చూసావా, నేను ఈ ప్రదక్షిణాలు ఖుషితో చేయాలి, కానీ ఆ దేవుడు నీతో జరిపించేలా చేశాడు, ఖచ్చితంగా ఈ పెళ్లి చెడిపోతుంది, మన ఇద్దరికే పెళ్ళి అవుతుంది అని చెప్పి అంటూ ఉంటాడు వివేక్. ఇక అప్పుడు జాను, ఏమో వివేక్, నాకు చాలా భయంగా ఉంది, ఖుషి నీకు ఎక్కడ దగ్గర అవుతుందో అని చాలా భయంగా ఉంది అనగానే, భయాలేం పెట్టుకోకు అని చెప్తూ ఉంటాడు వివేక్. లోపల లక్ష్మి వచ్చి, ఏంటిది, ముందు మంచిగా దేవుడిని గట్టిగా మొక్కోండి, మీ ఇద్దరికే పెళ్ళి అవ్వాలని చెప్పి, ఇక ఫ్యూచర్లో ఏమవుతుందని చెప్పి అవన్నీ ఏం మనసులో టెన్షన్ పెట్టుకోకండి, మీ ఇద్దరికే పెళ్ళి అవుతుంది, నేను చూసుకుంటాను అని చెప్పి చెప్తూ ఉంటుంది లక్ష్మి. ఇక అప్పుడు జాను అంటుంది, సరే అక్క, కానీ ఇప్పుడు జున్ను వాళ్ళు వచ్చేస్తారు, నువ్వు లక్ష్మిలా ఉండాలి, ఎలా అక్క అనగానే, అదంతా నేను చూసుకుంటాను, ముందు మీరు ప్రదక్షిణలు చేయండి అని చెప్పి అంటుంది. ఈ లోపల లక్ష్మి చూస్తూ ఉండగానే గుడికి వచ్చేస్తారనమాట అర్జున్ అలాగే జున్ను. వాళ్ళ కారు రావడంతో అర్జున్ వాళ్ళు వచ్చేసారా అని చెప్పి చూస్తూ ఉంటుంది లక్ష్మి. ఇక అప్పుడు లక్ష్మి దగ్గరికి వచ్చి లక్కీ అంటుంది, సంయుక్త ఆంటీ చూసారా, అర్జున్ అంకుల్ వాళ్ళు వచ్చేసారు, అంటే జున్ను వాళ్ళ అమ్మ కూడా వచ్చేసి ఉంటుంది, రండి మీకు కూడా పరిచయం చేస్తాను అని చెప్పి లక్ష్మి జున్ను వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఇక జున్ను అలాగే అర్జున్ కార్ దిగి గుడి లోపలికి రాగానే ఇక లక్కీ వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. ఏంటి మీ అమ్మ రాలేదా ఇంకా అని చెప్పి అంటూ ఉంటే, అమ్మ డైరెక్ట్గా ఆఫీస్ నుంచి వస్తుంది అని చెప్పి జున్ను చెప్తూ ఉంటే, మీ అమ్మ ఇక్కడేగా ఉంది అనగానే, అమ్మ ఇక్కడ ఎందుకు ఉంటుంది, ఆఫీస్ నుంచి రావాలి అని చెప్పి జున్ను అంటూ ఉంటే, ఇక లక్కీ మాటలు అర్థం అవుతూ ఉంటాయన్నమాట అర్జున్కి.
అదే టైంకి లక్ష్మిలా రెడీ అయ్యి వస్తుందనమాట. లక్ష్మి, ఎలా ఉన్నావు లక్కీ అని చెప్పి పలకరిస్తూ ఉంటే, ఇదేంటి సంయుక్త ఆంటీ అప్పుడే లక్ష్మి ఆంటీలా రెడీ అయ్యి అలా ఎలా వచ్చింది అన్నట్టుగా చూస్తూ ఉంటుంది. మనసులో ఆలోచిస్తూ ఉంటుంది లక్కీ. ఏంటి లక్కీ ఏం ఆలోచిస్తున్నావు అనగానే, అదేంటి ఆంటీ ఎలా వచ్చారు మీరు అని చెప్పి లక్కీ అంటూ ఉంటే, ఎలా రావడం ఏంటి, ఆఫీస్ నుంచి డైరెక్ట్గా క్యాబ్లోనే వచ్చాను అని చెప్పి అంటుందన్నమాట లక్ష్మి. సరే మీరు వెళ్తూ ఉండండి, నేను అంకుల్ గజస్తంభానికి దండం పెట్టుకొని వస్తాము అనగానే, ఇటు పక్క లక్కీ ఎలాగైనా లక్ష్మి ఆంటీ నేను ప్రూవ్ చేస్తాను మీరు సంయుక్త ఆంటీ ఒకటే అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది.